లేదు ఇది ఇప్పుడు మారుతుంది, వేరే టైప్ ఆఫ్ కథలు అన్నీ వస్తున్నాయి. చేసేయాలనుకుంటే విచ్చలవిడిగా చేసేయచ్చండి. ఇప్పుడు మాట్లాడే టైం కూడా ఉండదు, అది పెద్ద విషయం కాదు. కానీ ఒక బాధ్యత ప్రకారం మనం చేసాడు, అరే బాగుంటుంది కదా అని. నాకు నచ్చలేదు మనసు అంటే ఆడియన్కి కూడా నచ్చదండి. మనకి నచ్చి చేస్తేనే ఆడియన్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చేసి ఎంజాయ్ చేసేసింది ఇదైనా, మారుతినగర్ అయినా, పుష్ప అయినా, చాలా క్యారెక్టర్స్, జైబీ చాలా చేశాను, కేజీఎఫ్ అయినా, మనసుకు నచ్చి చేసిందే ఆడియన్ కనెక్ట్ అవుతాడు. నాకే నచ్చినప్పుడు ఆడియన్ ఎందుకు కనెక్ట్ అవ్వాలి? వాడికి ఏం అవసరం సార్? ఆడియన్కి మొహమాటం లేదు కదా సార్. సో నచ్చి చేయడం అన్నది నాకు, దానివల్ల సాక్రిఫైజింగ్ అంటే మానిటరీ నష్టపోతున్నాను నేను. కానీ నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది షూటింగ్ స్పాట్లో ఉన్న టైమే కదా సార్. అక్కడ నేను ఎంజాయ్ చేసి పని చేయలేదు అనుకోండి, ఆడియన్ కూడా కనెక్ట్ అవ్వడు. నెక్స్ట్ ముందుకెళ్ళాలి స్టేజ్. ఇప్పుడు చూడండి, బహుశా అలా చేయడం కరెక్టా రాంగా అనుకునేవాడిని, కానీ బహుశా అలా చేయడం వల్లే నాకు ఒక మారుతినగర్ వచ్చింది. అలా చేయడం వల్లే నాకు మజాకా అన్నది, ఇప్పుడు సందీప్ కిషన్ గారు హీరో, దాని నెక్స్ట్ ఒక లీడ్ లేగా అంత లెంత్ ఇవ్వడం, ఒక బరువు పెట్టడం అంటే రన్అట్ ఆఫ్ ద మిల్ వాళ్ళకి ఆ స్పెషాలిటీ, ఆ స్పేస్ ఇవ్వరు. అలాగే పుష్పాలో చూడండి, ఆ క్యారెక్టర్ ఆఫ్ ద డిఫరెంట్ క్యారెక్టర్. ఈ స్పెషల్ జోన్స్కి ఎంచుకోవాలంటే మాత్రం ఒకసారి జయం రేవండి. నేను బ్రదర్ పిక్చర్ రమేష్ గారు మీకు ఈ క్యారెక్టర్ ఎందుకు మేము సెలెక్ట్ చేసామంటే మీరు అన్నీ చేయరు. సో ఒక దగ్గర నష్టపోతే ఇంకో దగ్గర అది వస్తుందండి, దాని వాల్యూ ఉంటుంది, ఎక్కడికి పోదు. సో అది ఎప్పుడు ఉంటుంది. మనం రన్అట్ ఆఫ్ ద మిల్ చేసామనుకోండి సార్, యాటిట్యూడ్ కూడా మారిపోద్దేమో. షూటింగ్కి వచ్చాక ఫర్ గ్రాంటెడ్గా చేసేయండి, రండి చేసేద్దాం, వెళ్ళిపోవాలి సార్, నేను 5ంటికి వెళ్ళిపోవాలి. 5 వెళ్ళిపోవాలని రాలేదు సార్, చేయడానికి వచ్చాం. సో ఇంట్రెస్ట్ ఉంటేనే కొనసాగి. ఈ సినిమాలో ప్రతి షాటు ఇంట్రెస్ట్గానే చేసాం. ఇదే కాదు, పుష్ప అయినే కాదు, పెద్ద డైరెక్టర్ అయినా ఒకటే, చిన్న దర్శకుడు ఇచ్చిన పాత్ర మహాప్రసాదం లాంటిది నా దృష్టిలో. అది ఎంజాయ్ చేస్తాను. ఇది ఎంతకాలం ఈ మైండ్ సెట్ ఉంటుందో తెలియదు, ఉంటుందనే నేను నమ్ముతున్నా. గుడ్ క్వశ్చన్ అండి. అన్నీ చేస్తే ఈ స్పెషల్ జోన్ ఉండదేమో. ఇప్పుడు కూడా ఒకటి చేయబోతున్నాం నెక్స్ట్. ఇప్పుడు థింక్ చేస్తున్నారు, ఫుల్ లెంత్ చేయాలన్నది ఆశ అండి. చూసారా, చూసి అప్పుడే పెరిగింది. చూసిగా ఉండదు సార్, సాక్రిఫైస్ చేస్తేనే వస్తాయి సార్. ఇప్పుడు వాళ్ళంతా సందీప్ గారు అంతా ఇప్పుడు హీరో స్టాండర్డ్ అవడానికి వాళ్ళు ఎన్నో వదులుకుంటేనే, అంతే కదా సార్. ప్రతిదీ చేస్తే కుదరదు కదండి, ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. అది నేను థింక్ చేస్తాను. రావు రమేష్ గారు, ఇప్పుడు బేసికల్లీ మారుతినగర్, సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఆ రోల్ వెయిట్ వేరు, బట్ ఈ రోల్ అనేది బ్యాలెన్స్ చెప్తే మీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ కొన్ని మూవీస్ లో కూడా మనం మన హీరో కూడా చూసాం, తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేండి ఓకే, హీరో పేరు ఎందుకులేండి. సో మీరు బ్యాలెన్స్ చెప్తే ఈ రోల్ మీ ఇమేజ్ కంపల్సరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఆ కేర్ చూసారా, మీరు తీసుకున్నారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది ఇప్పుడు దాకా తట్టలేదు. ఇది ఆ కేర్ తీసుకొని ప్రసన్న గారు రాశారు. నేను రొమాన్స్ కొంచెం వద్దంటే అనేసారు, కానీ ముట్టుకోవడం లేదండి, బ్యాలెన్స్ తప్పడం లేదండి, ఓవర్ యాక్టింగ్, ఓవర్ ద బోర్డ్ లేదండి. చాలా నార్మల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలాగా వాడి సైడ్ నుంచి థింక్ చేసాడు, ఈయన ఫ్యామిలీ ఫోటో నుంచి. అంతేగాని చాలా బ్యాలెన్స్గా నేను చూశారు కూడా. ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించడానికి, నాకు తెలిసి ఒక 20% తీసిన 100కి 100 మనం సాటిస్ఫై చేయలేము, కానీ 8 out of 10 ఐ థింక్ అంత డిగ్నిఫైడ్గానే నా జోన్ నుంచి హ్యాండిల్ చేశారండి పాత్ర. మీకు అందుకే చూడండి, నేను ఏమైనా ప్రపోజ్ చేసినా మీకు మనవలు ఉండాలండి, షుగర్లు వస్తాయండి, అవే పక్క నుంచి కొట్టేస్తున్నాడండి లెంపకాయలు. సో చాలా ఎక్కడ మన బ్యాలెన్స్ తప్పకుండా నేను హ్యాండిల్ చేశాడండి. ఒకటే ఏంటంటే 2-3 బిట్లు డ్యాన్స్ చేయించారు. అది కూడా నేనేదో పెర్ఫెక్షన్, ఇప్పుడు ఆయనలాగా మేము డ్యాన్స్ చేస్తామని కాదు,